Hi everyone, welcome to NDVA educational YouTube channel. Today Python problem వచ్చేసి compress the string. ఈ ప్రాబ్లం అనేది ఇటర్ టూల్స్ కాన్సెప్ట్ మీద ఉంది. సో ప్రాబ్లం స్టేట్మెంట్ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే ఫస్ట్ మనం ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నారు. ఆ స్ట్రింగ్ అనేది ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో రిపిటేటివ్ గా ఉందో మనకి ఇక్కడ అవుట్పుట్ లో వేస్తున్నారు. ఫస్ట్ మన ఎగ్జాంపుల్ గా 1 తీసుకుంటే ఈ 1 అనేది 1 టైం వచ్చింది. ఈ 2 అనేది 3 టైమ్స్ ఉంది కాబట్టి ఇక్కడ 2 అనేది సెకండ్ ప్లేస్ లో ఉంచారు. ఇక ఎన్ని టైమ్స్ అకరెన్స్ అయింది అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంచారు. యాజ్ ఇట్ ఈస్ 3 అనేది 1 టైము, 1 అనేది 2 టైమ్స్. ఈ విధంగా ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది టపుల్ రిప్రజెంటేషన్ లో మనకు అవుట్పుట్ ఇచ్చేశారు. ఇక్కడ మీకు ఏం చెప్తున్నా అంటే మనకి 4 డేటా టైప్స్ ఉన్నాయి. ఒకటి టపుల్, లిస్ట్, డిక్షనరీ, సెట్. ఈ 4 కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకసారి ఇవి చదువుకున్న తర్వాత మీరు ప్రాబ్లంలోకి ఎంటర్ అవ్వండి. సో ఇక్కడ మన రిక్వైర్మెంట్ ప్రకారం కోడ్ రాద్దాం. ఫస్ట్ మనం లైబ్రరీ అనేది ఇద్దాం కోడ్ లో ఫ్రమ్ ఇటర్ టూల్స్ ఇంపోర్ట్ స్టార్. ఇక్కడ స్టార్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే నేను ఇటర్ టూల్స్ లో ఉండే ఫంక్షనాలిటీస్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అన్ని మనకి అలౌ చేసిద్ది, యాక్సెప్ట్ యూజ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా స్పెసిఫిక్ గా ప్రొడక్షన్ లేకపోతే ప్రొడక్ట్ లేకపోతే పర్మిటేషన్స్ అట్లా గ్రూప్ బై అట్లా స్పెసిఫిక్ గా ఇస్తే ఆ స్పెసిఫిక్ వన్నే వర్క్ అవుతుంది. ఇక్కడ స్టార్ అనేస్తే అన్ని వర్క్ అవుతుంది. ఇక్కడ మనకి ఒక స్ట్రింగ్ ఇచ్చినప్పుడు ఒక క్యారెక్టర్ అనేది ఎన్ని టైమ్స్ కంటిన్యూస్ గా కన్సిక్యూటివ్ గా లేకపోతే కంటిన్యూస్ గా రిపీట్ అయిందో తెలుసుకోవడానికి గ్రూప్ బై అనే ఫంక్షన్ ని మనం యూజ్ చేస్తాం. ఇటర్ టూల్స్ లో లైబ్రరీలోని గ్రూప్ బై అనే ఫంక్షన్ ని. ఇక్కడ ఫస్ట్ నేను స్ట్రింగ్ రీడ్ చేస్తున్నా. ఏ ఈక్వల్ టు ఇన్ పుట్ ఆఫ్ స్ట్రింగ్ ని రీడ్ చేసా. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే గ్రూప్ బై అప్లై చేస్తా. గ్రూప్ బై ఆఫ్ ఏ. మనం డైరెక్ట్ దీన్ని ప్రింట్ చేసామనుకో మనకి ఈ ఫార్మాట్ రాదు కదా. అసలు గ్రూప్ బై అప్లై చేస్తే ఎట్లా వస్తుందంటే ఫస్ట్ మనకి ఏ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే అది ఎన్ని టైమ్స్ ఉందో అన్ని అకరెన్స్ వచ్చింది. ఇక్కడ రివర్స్ ఉంది. ఫస్ట్ లెంగ్త్ అకరెన్సెన్స్ ఉంది ఎన్ని టైమ్స్ ఉందో అని. నెక్స్ట్ మనం తీసుకున్న క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ ఉంది అకరెన్స్ ఉంది. నెక్స్ట్ మనం తీసుకున్న క్యారెక్టర్ ఇక్కడ రివర్స్ ఉంది. అండ్ టపుల్ ఫార్మాట్ లో ఉంది. సో అని మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఇటరబుల్ అంటే 2 టైమ్స్ వస్తుంది కాబట్టి దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి వాల్యూ, ఇంకోటి ఏమో వాల్యూ యొక్క అకరెన్సెస్. సో మనం ఫర్ లూప్ లో తీసుకున్నాం దీన్ని. ఫర్ ఐ కామా జే ఇన్ గ్రూప్ బై ఆఫ్ ఏ. సో దీంట్లో వచ్చే వాల్యూస్ ఫస్ట్ వాల్యూ నేమో ఐకి అసైన్ చేసుకున్నాం, సెకండ్ వాల్యూ జేకి అసైన్ చేసుకున్నాం. మనం ఇంకా డైరెక్ట్ ప్రింట్ చేయొచ్చు. ఇక్కడ ప్రింట్ ఆఫ్ టపుల్. ఇక్కడ టపుల్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ మనం టపుల్ లో ప్రింట్ చేద్దాం. టపుల్ ఆఫ్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ మనకి టపుల్లో ఎట్లా తీసుకుంటాం మనం లిస్ట్ లో లోపల వాల్యూస్ కి లిస్ట్ లాంటి లిస్ట్ కి యూజ్ చేసేది మనం తీసుకుంటాం. దీంట్లో లెంత్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ జే. ఫస్ట్ మనకి జే అనే దానికి లెంత్ కనుక్కుంటాం అంటే అకరెన్సెస్. ఇప్పుడు సపోజ్ ఎట్లా వేస్తుంది అంటే 2 అనే నెంబర్ ఇచ్చి ఇక్కడ రాస్తా. 2 అనే నెంబర్ ఇచ్చి 2 టైమ్స్ అంటే జే అనేది ఇట్లా ఉండిద్ది. దీనికి లెంత్ మనం కనుక్కోవాలి. సో నేను లెంత్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ జే ఇచ్చేసా, కామా ఇక్కడ ఐ ఇస్తా. ఐ అనేది మనకి కావాల్సిన మనకి ఎక్కడ ఉన్నది 2 అనేది 3 టైమ్స్ అయింది కాబట్టి మనకి ఏది అయింది 2 అనేది కావాలి కాబట్టి ఆ 2 ఇచ్చేసా. 2 అనేది ఇట్లా ఇస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఇంట్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి.
ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయలేదు కదా i అనేది, ఇక్కడ మనం int అనేది మెన్షన్ చేసుకోవాలి. చేశాక ఇక్కడ మనకి స్పేస్ ఒకదానికి ఒకటి స్పేస్ ఉంది. సో మనం స్పేస్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ కామా ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇచ్చేసాం. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనకి టెస్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మనకి చూసినట్లయితే ఫస్ట్ గ్రూప్ బై లోనే మనకి ఆన్సర్ అనేది ఇక్కడే వచ్చేసింది. ఇది ఎందుకంటే మనకి అవుట్పుట్ అనేది టపుల్లో ఇచ్చేసారు, స్పేస్ డివైడ్ చేసుకొని ఇచ్చేసారు. మనకు వచ్చే గ్రూప్ బై వచ్చేదానికి ఇక్కడ ఇచ్చిన దానికి పొజిషన్స్ అనేవి స్వాప్ చేసి ఇచ్చారు, అటు దిట్టు ఇటు దిట్టు ఇచ్చారు. సో మనం జే అనేది ఫస్ట్ తీసుకున్నాం, ఐ అనేది నెక్స్ట్ తీసుకున్నాం. ఒక టపుల్లో ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్ లో మనకి కావాల్సిన 2 అనేవి ఒకే దాంట్లో తీసుకున్నాం. సో ఈ విధంగా మనకి అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పింగ్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.